టుమారో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ అమాంగ్ యూ అని ఆపేయలేదండి. రేపు అద్భుతాలు చేస్తారు కనుక మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఈ రాత్రికాల సమయంలో లైవ్ లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నీ జీవితంలో నేను అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాను, చేస్తాను ఖచ్చితంగా, కానీ నీవు నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ క్లెన్స్డ్ యువర్ హార్ట్? నీ హృదయాన్ని నువ్వు కడుక్కొని ఎన్ని రోజులైంది, ఎంతకాలం అయింది? నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని కడుక్కొని ఎన్ని రోజులైంది? నీ హృదయంలో ఉన్న అసూయను కడుక్కొని ఎన్ని రోజులైంది? నీలో ఉన్న శరీరాశను కడుక్కొని ఎన్ని రోజులైంది? నీలో ఉన్న నేత్రాశను కడుక్కొని ఎన్ని రోజులైంది? నీలో ఉన్న గర్వపు స్వభావాన్ని కడుక్కొని ఎన్ని రోజులైంది? నీలో ఉన్న భయంకరమైన దురాశలను తొలగించుకొని ఎన్ని రోజులైంది? నీలో ఉన్న పాపపు తలంపులు తొలగించుకొని ఎన్ని రోజులైంది? దేవుడు అడుగుతున్నాడు, మీ మధ్య నేను అద్భుతాలు చేస్తాను, ఐ విల్ డూ ఇట్, బట్ యూ మస్ట్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. రాత్రికాల సమయంలో అందరికీ అద్భుతాలు కావాలి. డిఫరెంట్ ఏరియాస్లో మనం ఎదురు చూస్తున్నాం. మన కొరకు మనం అద్భుతాలు ఆశిస్తున్నాం. మన కుటుంబీకుల కొరకు మనం అద్భుతాలు ఆశిస్తున్నాం. మనం ప్రేమించిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలి ప్రభా, నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరయ్యా అని మన వారి కొరకు, మన పర్సనల్ లైఫ్ కొరకు మనం చాలా విషయాలు దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. అవన్నీ దేవుడు చేస్తానంటున్నాడు, కానీ ఆయన అడుగుతున్నది ఒకటే, ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఒకటే, మీ మధ్య నేను అద్భుత కార్యాలు చేస్తాను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధపరచుకోవడానికి సమయం తీసుకుంటావా? నీ జీవితంలోకి ఒకసారి నిన్ను నువ్వు చూసుకొని, నీ హృదయంలోకి నిన్ను నువ్వు చూసుకొని, ప్రభా నేను ఇంకా ఏ పాపము నా హృదయంలో ఎక్కడో దాగి ఉందో. కొన్నిసార్లు చూడండి, ఎక్కడో దాగుంటుంది, ఎక్కడో లేయర్స్ 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 కింద ఉంటుంది. లేదని చెప్పలేం, ఇట్ విల్ బీ దేర్. మనకు తెలుసు, అది పైకి మాత్రం ఎవరికి కనబడదు, కానీ మనకే తెలుసు. అది నీవు నిజంగా ప్రేమించిన వ్యక్తివైతే నీ హృదయంలో ఎంత లోతుగా దాగి ఉన్న పాపమైనా నువ్వు దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నీ పాపాన్ని నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించట్లేదు కాబట్టి. పాపాన్ని, లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే దేవుని ఆశీర్వాదం నీ సొంతం కాదు. కానీ దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకుంటావు. యు విల్ క్లెన్స్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ప్రభా ఇంక ఏ పాపం కూడా వద్దయ్యా, ఏ దోషం కూడా వద్దయ్యా, ఏ అపవిత్రత కూడా వద్దయ్యా, ఐ విల్ క్లెన్స్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. దేవుడు కోరుకుంటుంది అదే. పరిపూర్ణమైన పరిశుద్ధత నీలో వచ్చినప్పుడు దేవుని అద్భుతాలు ఫస్ట్ హ్యాండ్గా నీవే అనుభవిస్తావు. హల్లెలూయా.